ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా సరే చాలా జోష్లో చెప్పుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శం అనే పద్ధతుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, జరగనిది, జరగబోయేది అన్నీ చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి అనే పద్ధతిలో ఆయన ఈయన పొగుడుతున్నాడు. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా దేశమంతా పొగుడుకుంటూ ఉంటే బీబీసీ వాళ్ళేమో ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి గాలిబిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత అధ్వానంగా ఉంది అనే అంశం పైన బీబీసీ వాళ్ళు మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా కూడా దీన్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా పిల్లని ఇవ్వాలన్నా ఇక్కడ అమ్మాయిని నీళ్లు మోపిస్తారేమో అని వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగడానికి దొరకవు. ఇంటికి ఒకరు మనిషి నీళ్లు తొలగడానికి కంపల్సరీ నీళ్లు మోయడానికి ఒకరు ఉండాల్సిందే. ఈ ఆప్షన్ లేచిన కడుపు కదా బరువు ఎక్కువ లాగితే కడుపు నొప్పి వస్తుంది. నిజంగా నీళ్ళు జోహరాపురం గ్రామస్తులు తాగుతున్న నీళ్ళివి ఎంత మురిగ్గా కనిపిస్తున్నాయో చూడండి. కేవలం రంగుమారి మాత్రమే కాదు, చిన్న చిన్న పురుగులు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్క జోహరాపురం మాత్రమే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహరాపురం ప్రజలకు ఊరు బయట ఉన్న ఈ ఉక్రేని గుంట ఒక్కటే తాగునీటికి ఆధారం. బైకులు, తోపుడు బండ్లపై నీటిని తీసుకెళ్లే దృశ్యాలు ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఓ తోపుడు బండి. బ్రదర్, బీబీసీ వారంటే వారు ఏం చేసినా సరే ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లో కూడా వారు వరల్డ్ వైడ్గా ప్రచారం చేస్తారు. నేను మరి ఆ ప్రాంతంలో మాది కూడా అక్కడే కాబట్టి మా ఊరు చాలా దారుణం అన్నమాట. అసలు తాగడానికి నీళ్లు రావు, కొళాయిల్లో నీళ్లు రావు, 20 రోజులకి నెలకు ఒకసారి నీళ్ళు వస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఒండుమట్టి నీళ్ళు, అవన్నీ పొలాల్లో ఒండుమట్టితో వచ్చిన నీళ్లు వక్కిరేణి అంటారు. ఆ వక్కిరేణిలో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు. కానీ ఇక్కడ తాగునీళ్ళ గురించి ఆయన పట్టించుకోడు. ఇంకా ఏమనంటే తన సినిమాలు, ఆ సినిమా వాళ్ళపైన రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి లేదా సినిమా రేట్లకి ఎట్లా విజయాలనేది తప్పితే అది నీ వాళ్ళ తాగునీళ్ళ గురించి మీరు చేయడంలే. చంద్రబాబు గారు కూడా దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు. చంద్రబాబు గారు ఎంతసేపున్నా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పథకాలు అన్నీ కూడా హైఫైగా ఆలోచిస్తున్నాడు తప్ప అరే గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేవు. 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజలు తాగునీళ్లు లేకుండా వాళ్ళందరూ కూడా ఒండుమట్టి నీళ్లు తాగుతూ ఉన్నారంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలని నేను అడుగుతాను. పోన్లేని మీరు అది ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేమని మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారా? 1 ఇయర్ గడిచిపోయింది. మీరు పోయినసారి ఆ ప్రాంతంలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరేమి ఇవ్వలే. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26 బడ్జెట్లో కూడా కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టుకి కానీ, గుండ్రేవుల ప్రాజెక్టుకి కానీ, లేదా ఆర్డీఎస్ రైట్ కెనాల్కి కానీ, లేదా హంద్రీనివా కింద అక్కడ ఆ రిజర్వాయర్ కింద అక్కడ సాగునీరు ఇవ్వడానికి కానీ ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్నటి వరకేమో అమరావతి, పోలవరం గురించి ప్రచారం చేశాడు. ఇప్పుడు అమరావతి, పోలవరం దాన్ని పక్కన పెట్టాడు. అమరావతి ఎట్లయినా దానికి అప్పు తెస్తున్నారు కాబట్టి జరుగుతుంది. పోలవరం గురించి మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తది పట్టుకున్నాడు, గోదావరి బనకచెర్ల అని. దానికి 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని P4 పద్ధతిలో మేమంతా చేస్తాం. సెంట్రల్ గవర్నమెంటు, కాంట్రాక్టరు, అప్పులు అన్నీ తెచ్చి 82,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేయబోతూ ఉన్నామని చెప్పి దాని గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప
అరే తాగే నీళ్ళు లేకుండా వలసలు పోతున్నటువంటి ప్రజానీకం గురించి ఆ ప్రాంతం గురించి నువ్వేం మాట్లాడడంలే. దానికి నిధులు ఇవ్వవు. నువ్వు ఆల్రెడీ 1 ఇయర్ గడిపేశావు. పోనీ అంతకుముందు 10 ఏళ్ళు అది పోయింది, ఇప్పుడు కూడా 1 ఇయర్ పోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏ పనులు జరగవు. 2 ఏళ్ళు పోతుంది. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులని అంతా కూడా ముద్దుగా ప్రేమించి దాని చుట్టూ తిరుగుతూ ఉంటే మాత్రము ఇంకా 100 సంవత్సరాలకు కూడా కర్నూలు జిల్లాలో తాగే నీళ్ళు ఇవ్వలేడు. 100 సంవత్సరాలకు కూడా. నువ్వు ఎంతసేపు ఉన్నా ఇంతకుముందు అమరావతి పోలవరం అని ఊరగొట్టావు. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఎత్తుకున్నావు, పోలవరం బనకచెర్ల అనుకుంటూ. కాబట్టి ఏమంటే స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వంలో ప్రయారిటీస్ సక్రమంగా ఉండడం లేదు.